నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు కావస్తూ ఉంది. తన కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన వారిని అందరినీ శిక్షిస్తాము, ఎవరిని వదిలిపెట్టము అని కార్యకర్తలకు భరోసా ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-2 అరెస్టులతో సరిపెట్టుకొని ఆధారాలు ఉన్నా, వారిపై సాక్ష్యాలు ఉన్నా అరెస్టు చేయలేక నిందితులందరూ కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేంత వరకు వెయిట్ చేసి తరువాత లుకౌట్ నోటీసులు ఇస్తే ఏమి లాభం? ఇది ఎలా ఉందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులకై వెతికినట్టు అని ఉంది ఈ పరిస్థితి. ఉదాహరణకి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినుంటే మొదట అరెస్ట్ చేసి ఆ తర్వాత సాక్ష్యాలకు వెతికేవారు. ఈలోగా అరెస్ట్ అయిన వారిని కొట్టగలరు. ఉదాహరణకి రఘురామకృష్ణరాజును చూశాము. ఎందుకు మునుపటి సీఎం చంద్రబాబు నాయుడిని 53 రోజులు అవినీతి లేని కేసులో అవినీతి అని నిరూపించడానికి ఎంతో తాపత్రయపడి 53 రోజులు రాజమండ్రి జైలులో ఉంచి స్నానానికి వేడి నీళ్లు కూడా ఇవ్వకుండా దారుణంగా హింసించినారనే చెప్పాలి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి అంతా మర్చిపోయినారు అని కార్యకర్తలు వాపోతున్నారు. ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వం తన కార్యకర్తల్ని కాపాడుకోలేదు అంటే అంతిమంగా ప్రభుత్వం ఇరకాటంలో పడటంలో సందేహం లేదని చెప్పాలి. ఆధారాలు ఉన్నవారిని ఎందుకు అరెస్టు చేయలేదు అని హైకోర్టు ప్రశ్నించేంత వరకు ఈ ప్రభుత్వం తీసుకెళ్ళింది అంటే ఈ ప్రభుత్వాన్ని కార్యకర్తలు చాలా బాధాకరంగా చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.